ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవుడు మీ అందరికీ ఆయుష్ను ఆరోగ్యమును దయచేయునుగాక. దేవుడు మీ చేతుల కష్టాన్ని దీవించి అన్న వస్త్రాలు సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడు మీ మార్గాలన్నిటిలో మిమ్మల్ని కాపాడునుగాక. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక చక్కని వర్తమానాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. నీవు కొలిచిన కొలత చొప్పునే నీకును కొలవబడుతుంది అనేటువంటి ఒక చక్కని సందేశాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. నీవు కొలిచిన కొలత చొప్పునే నీకును కొలవబడుతుంది. దీనికి మూల వాక్యంగా లూకా శుభవార్త 6వ అధ్యాయము 38వ వాక్యం 4వ లైన్లో చదవండి. 38వ వాక్యం 4వ లైన్లో చదవండి. 4వ లైన్, మీరు ఏ కొలత కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. మనం ఏ కొలతతో అయితే కొలుస్తామో అదే కొలత మనకు కూడా కొలవబడుతుందట. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ అంటే మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ అంటే మనిషి బ్రతుకు పుస్తకం. బైబిల్ అంటే దేవుని మనస్సు, ఆయన మనస్సులో ఉన్న ఉద్దేశాలు. కాబట్టి దేవుడు రాయించినటువంటి మనిషి బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్లో రాయబడినటువంటి సంగతులను మనం చక్కగా చదువుకొని వాటిని పాటించగలిగితే మనుషుల జీవితాలు చాలా బాగుంటాయి. ఆయన మాటలు గనక పాటించగలిగితే మనుషుల జీవితాలు చాలా చాలా బాగుంటాయి. ఆయన మాట వెనకనే మనుషుల జీవితాలు శాపగ్రస్తంగా మార్చబడుతున్నాయి, నాశనం అయిపోతుంది. కాబట్టి దేవుడు రాయించినటువంటి మనిషి బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్లో దేవుడు మనిషికి అవసరమైన ప్రతి మాట వ్రాయించారు. ప్రతి మాట ఈ బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాసినటువంటి ప్రతి మాట మనుషుల కోసమే. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కోసం రాయబడినటువంటి ఈ మాటలను మనం వినాలి. ఆ వినిన మాటల ప్రకారంగా జీవించాలి. ఇక్కడ నీవు కొలిచిన కొలత చొప్పునే నీకు కూడా కొలవబడుతుందని దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. అంటే మనం మనుషులకి ఎట్టి కొలత కొలుస్తామో అదే కొలత మనకు కొలవబడుతుందని, అంటే మనం ఏదైతే మనుషులకు చేస్తామో తిరిగి మనకి అదే చేయబడుతుంది అని దాని అర్థం. మనం మనుషులకి ఏదైతే చేస్తామో అదే తిరిగి మనకు కూడా చేయబడుతుంది అని అర్థం. ఉదాహరణకి మనం మన సహోదరులకి మేలు చేసామనుకోండి, తిరిగి మనకు కూడా దేవుడు ఏం చేస్తారు? మేలే చేస్తారు. మనం కీడు చేసామనుకోండి, దేవుడు కూడా ఏం చేస్తారు? కీడు చేస్తారు. కాబట్టి మనం ఏ పంటనైతే విత్తుతామో అదే, ఏ విత్తనాలను అయితే విత్తుతామో అదే పంట కోస్తాం. అందుకే దేవుడు ఒక మాట అన్నారు, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యంలో చక్కని మాట ఆయన అన్నారు. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం, మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో
ఆ పంటనే కోస్తాడు. చూసారా, మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమను పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోస్తాడు. చూసారా, మనుషుడు ఏ విత్తనమైతే విత్తుతాడో అదే పంట కోస్తాడట. ఉదాహరణకి మనం ఒడ్లు చల్లి గోధుమలు కోయగలుగుతామా? చెప్పండి. ఒడ్లు చల్లితే వరి పంటని కోస్తాం, గోధుమలు చల్లితే గోధుమ పంటను కోస్తాం. అలా మంచిని విత్తితే మంచి అనేటువంటి పంటను కోస్తాం, చెడుని విత్తితే చెడు అనే పంటని కోస్తాం. కాబట్టి మనం ఏదైతే చేస్తామో తిరిగి మనకు అదే చేయబడుతుంది అని చెప్పాడు. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వాక్యం చదవండి. కొలస్సీ 3:25. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వాక్యం. అన్యాయము చేసిన వానికి ఒక్కళ్ళే చదవాలి. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం చొప్పున మరలా లభిస్తుంది, పక్షపాతం ఉండదు. చూసారా, అన్యాయం చేసేవారికి తాను చేసిన అన్యాయం చొప్పున మరలా తీర్పు తీర్చబడుతుంది, పక్షపాతం ఉండదు. మనం ఎవరికైనా అన్యాయం చేసామనుకోండి, తిరిగి మనకు కూడా అదే జరుగుతుంది, పక్షపాతం ఉండదు దేవునికి. మనం ఎవరికైనా కీడు చేసామనుకోండి, తిరిగి మనకు అదే కీడు చేయబడుతుంది. అదే మనం ఎవరికైనా మేలు చేసామనుకోండి, తిరిగి మనకి మేలు చేయబడుతుంది, పక్షపాతం ఉండదు దీంట్లో. అంటే దేవుడు న్యాయమైన తీర్పులు తీరుస్తున్నాడు. అందుకే మనం చేసే ప్రతి పనికి కొలత ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. ఎలా పడితే అలా ఉండకూడదు, మనం మనకిష్టం వచ్చినట్టుగా చేయకూడదు. దేవుడు ఎలా బ్రతకమని కోరుకున్నాడో మనం అలా బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనం కొలిచే కొలత చొప్పున దేవుడు మనకు కొలిచేస్తాను అని చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా చదవండి. ప్రవక్త అయిన ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 15వ వాక్యం కూడా చదవండి. 15వ వాక్యం. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడుతుంది. నీవు చేసినట్టే నీకును చేయబడుతుంది. చూసారా, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. చూసారా, నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దీనిని బట్టి మనం చేసే మంచైనా చెడైనా ప్రతిదానికి కొలత ఉంటుందని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు మీకు కూడా మీ జీవితంలో మంచే జరగాలంటే మీరు ఏం చేయాలి? మంచిని చేయాలి. అదే కీడు చేశారనుకోండి, కీడే మీ వెంట వస్తుంది. అవునా కదా? కీడు చేయగోరు వానికి కీడే మూడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి మనం ఏదైతే తలపెడతామో మనకు కూడా తిరిగి అదే చేయబడుతుంది. ఉదాహరణకి మీరు ఎవరి దగ్గరైనా బియ్యం అప్పుగా తీసుకున్నారనుకోండి, ఆ అప్పుగా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొలత కొలిసి ఇస్తారు కదా. వాళ్ళు ఏ కొలతతో కొలుస్తున్నారు జాగ్రత్తగా చూస్తాం మనం. స్వాల తలగొట్టిస్తున్నారా లేదంటే నిండుగా ఇస్తున్నారా? అలాగే పప్పు కొలత చూసుకుంటాం, తలగొట్టిస్తున్నాడా నిండుగా ఇస్తున్నాడా? అలా జాగ్రత్తగా చూసి మనం కూడా మరలా తిరిగి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళు ఏ కొలత అయితే కొలిచి ఇచ్చారో తలగొట్టిచ్చారనుకో, మనం కూడా ఏం చేస్తాం? తలగొట్టేస్తాం.
ఏం తలగొట్టేస్తున్నావు మరి నువ్వు మొన్న ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చావు నాకు, సేమ్ అలాగే ఇస్తున్నా అంటాడు. చూసారా? ఇది మీకు అర్థమైతే మనం ఏ కొలతతో, ఎట్టి కొలతతో మన మనుషుల పట్ల కొలతలు కొలుస్తున్నామో, ప్రవర్తిస్తున్నామో, సేమ్ మనకు కూడా అలాగే కొలవబడుతుంది. దానికి కొన్ని ఉదాహరణలు నేను బైబిల్లో మీకు చూపిస్తాను. యెహోషువ గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలకి నాయకుడు అనేవాడు లేడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చీట్లు వేసుకున్నారు. ఎందుకంటే కనానీయుల మీద యుద్ధం చేయడానికి చీట్లు వేసుకున్నారు. అంటే ఎవరు వెళ్ళాలి, 12 గోత్రాల్లో కనాను దేశం మీదకి యుద్ధానికి ఎవరు వెళ్ళాలి, ఏ గోత్రికులు వెళ్ళాలని చీట్లు వేసుకుంటే యోధా గోత్రం మీద చీటీ వచ్చింది. వాళ్ళు ప్రార్థన చేసుకుని చీటీ వేసుకున్నారు. యోధా గోత్రం మీద చీటీ వచ్చింది. అప్పుడు యోధా వారే ఆ కనాను దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలని దేవుడు చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తమ సహోదరులైనటువంటి షిమ్యోను గోత్రికులు ఉన్నారు కదా, ఆ షిమ్యోనీలతో మాట్లాడారు. ఇదిగో మేము కనానీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాం కదా, మీరు కూడా మాకు సహాయంగా రండి. మీరు కూడా మీ వంతు వచ్చినప్పుడు, మీ యుద్ధంలో మీ వంతు వచ్చినప్పుడు మేము కూడా మీతో, మీరు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మా వంతు ప్రకారం మేము కూడా మీతో జాయిన్ అవుతాం, మీకు సహాయం చేస్తాం. ఇప్పుడు మేము యుద్ధానికి వెళ్తున్నాం కాబట్టి మీరు మాతో యుద్ధానికి రండి అని తమ సహోదరులైన షిమ్యోనీల్ని అంటబెట్టుకుని కనాను దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. కనానీయుల మీద, పెరిజ్జీల మీద యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో కనానీయుల్ని, పెరిజ్జీల్ని ఇంచుమించు 10,000 మందిని హతం చేశారు. వాళ్ళు 10,000 మందిని. అయితే ఆ యొక్క కనాను దేశంలో బెజెకు అనేటువంటి పట్టణానికి చెందినటువంటి రాజుని వాళ్ళు తరుముతున్నారు. అతని పేరు అదోనీ బెజెకు. ఏంటి? అదోనీ బెజెకు. ఇతను తరుముకుంటూ వచ్చారు. అయితే అతన్ని తరుముకుంటూ వస్తూ అతను పారిపోతుంటే అతను తరుముకుంటూ వచ్చి పట్టుకున్నారు. పట్టుకుని అతని యొక్క కాళ్ళు, చేతుల బొటన వేళ్ళు తెగ్గొట్టేశారు. చేతులకి ఉన్న బొటన వేళ్ళు, కాళ్ళకున్న బొటన వేళ్ళు ఏం చేశారు? తెగ్గొట్టేశారు, కోసేశారనమాట. ఎందుకలా అని అంటే రాజులు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు కత్తి పట్టుకోవాలంటే ఏ సపోర్ట్ ఉండాలి? బొటన వేలు సపోర్ట్ ఉండాలి. అలాగే వాళ్ళు యుద్ధం చేయడానికి నిలబడినప్పుడు కాళ్ళ యొక్క బొటన వేళ్ళు సపోర్టు ఉండాలి కదండి. ఈ బొటన వేలు సపోర్ట్ లేకపోతే యుద్ధంలో నిలబడి యుద్ధం చేయలేరు. అందుకనే చేతుల బొటన వేళ్ళు, కాళ్ళ బొటన వేళ్ళు తెగ నరికేశారు వాళ్ళు. ఆ తర్వాత అతన్ని యెరూషలేము పట్టణాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఆ కాళ్ళు, చేతుల బొటన వేళ్ళు తెగ్గొట్టబడినటువంటి ఆ అదోనీ బెజెకు రాజు తన నోటితో తాను ఏమన్నాడు ఒక మాట చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. ఏమన్నాడు? అప్పుడు అదోనీ బెజెకు తమ కాళ్ళు, చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద రొట్టె ముక్కలు వేరుకొనుచుండిరి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినని అనేను. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అని అన్నాడు. ఎవరు? అదోనీ బెజెకు రాజు. అతను చేసినట్టే అతనికి కూడా చేయబడిందట. అంటే ఆ యోధావారు అతన్ని పట్టుకొని కాళ్ళు, చేతుల బొటన వేలు ఎందుకు కోసేశారు అని అంటే దేవుడు కొలత కొలిచాడట, తీర్పు తీర్చాడట అతనికి. అతను చేసినట్టే అతను కూడా దేవుడు చేశాడట. ఏం చేశాడు అతను అని అంటే ఇంతకుముందు అతను 70 మంది రాజులను పట్టుకొని 70 మంది రాజులతో యుద్ధం చేసి ఏం చేశాడట? ఆ 70 మంది రాజుల కాళ్ళు, చేతుల బొటన వేళ్ళు కోసేశాడట. ఇప్పుడు కాళ్ళు, చేతుల బొటన వేళ్ళు కోయబడ్డాడే రాజు. అతను అంటున్నాడు,
70 మంది రాజులకి నేను కాళ్ళు చేతులు బొట్టనవేళ్ళు కోసేసాను కదా, ఇప్పుడు వాళ్ళు నా భోజనం బల్ల చుట్టూ కుక్కల్లాగా, ఎలా కుక్కల్లాగా నా వెంగిలి రొట్టె ముక్కలు నేరుకొని తింటున్నారు కదా అని తనకి జ్ఞాపకం వచ్చింది. అంటే నేను ఏదైతే రాజులకు చేశానో అదే దేవుడు నాకు కూడా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఏదైతే రాజులకి కాళ్ళు చేతులు బొట్టన వెళ్ళి కోసేసానో సేమ్ దేవుడు కూడా నాకేం చేశాడు, అలాగే చేశాడు అని అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అందుకే ఉన్నాడు, నేను చేసినది దేవుడు నా మీదకి తిరిగి రప్పించాడు. అంటే అతను ఏ కొలత అయితే కొలిచాడో అదే కొలత అతనికి కొలవబడిందా లేదా? సేమ్ అతను ఎలా చేశాడో అతనికి కూడా సేమ్ అలాగే చేయబడింది. ఇది ఇలాగే మీ మనసులో పెట్టుకోండి. యాకోబు గారు తన తండ్రి ఇస్సాకుని, తన సహోదరుడు ఏశావుని మోసం చేసిన తర్వాత తన తల్లి మాటలు విని ఆ దేశాన్ని విడిచిపెట్టి, ఆ కనాను దేశాన్ని విడిచిపెట్టేసి తన మేనమామ లాబాను హారాను ప్రాంతంలో ఉంటున్నాడు. తూర్పు దేశాల్లో హారాను ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆయన, నువ్వు ఇక్కడుంటే నిన్ను నీ అన్న ఏశావు చంపేస్తాడురా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనైనా, నేను నిన్ను పోగొట్టుకోలేనురా అని చెప్పేసి ఆ తల్లి ఏం చేసిందంటే యాకోబుని తన మేనమామ లాబానింటికి పంపించింది. పంపిస్తే అతను మార్గంలో ఒక చేతి కర్ర పట్టుకొని, ఒక కర్ర చేతితో పట్టుకొని అతను ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఈలోగా మధ్యలో దేవుడు అతను దర్శించటం, అతనితో మాట్లాడటం, అతను కూడా దేవునితో ఒక నిబంధన చేసుకోవటం ఇవన్నీ జరిగాయి. మొత్తం మీద హారాను ప్రాంతానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు అక్కడ కొంతమంది గొర్రెలు కాస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగాడు, ఆయన ఇదే ప్రాంతం అంటే పలానా ప్రాంతం అని చెప్పారు, మీకు లాబాన్ అనేటువంటి వ్యక్తి తెలుసా అన్నాడు. ఓ మాకు తెలుసు అని అన్నాడు. అతను క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. క్షేమంగానే ఉన్నాడు అని చెప్పారు. నువ్వేమవుతావంటే అతన్ని మేనల్లుడిని నేను అని అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇగో మీ మామయ్య కూతురు రాహేల్ ఎక్కడే గొర్రెలను కాస్తుంది అని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత యాకోబు రాహేల్ని కలుసుకున్నాడు, లాబాను కూతురు రాహేల్ని కలుసుకున్నాడు. ఆ తర్వాత రాహేలు వెళ్ళి తన తండ్రి లాబాన్తో చెప్తే అప్పుడు లాబాను పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబు దగ్గరికి వచ్చి యాకోబు మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని అతని ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు అప్పటి నుంచి యాకోబు లాబాన్ దగ్గరే పని చేస్తున్నాడు. అప్పటికి 4 రోజులు అయిపోయింది పని చేయటం. అయిపోయిన తర్వాత లాబాన్ అన్నాడు, అరే యాకోబు, ఎంతైనా నా యొక్క మేనల్లుడు కదా, నా మేనల్లుడు అయినంత మాత్రాన ఊరికి నేను నా దగ్గర కొలువు చేస్తావా? నీకు జీతం ఎంత కావాలో చెప్పి అంత ఇస్తాను అన్నాడు. అప్పుడు యాకోబు గారు అన్నాడు, ఆయనకి లాబానికి 2 కుమార్తెలు కదండి, రాహేలు లేయ పెద్దది, రాహేలు చిన్నది. అప్పుడు యాకోబుకి రాహేలు మీద మనసు కలిగింది. అంటే రాహేల్ని ప్రేమిస్తున్నాడు అతను. ఆయన ఎప్పుడైతే ఫస్ట్ చూశాడో అప్పుడే ఆమె ప్రేమలో పడిపోయాడు. ఆయన చూసి ఆమె నేను పెళ్లి చేసుకుంటాను మామయ్య, ఆమె కోసం నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, నీకు 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. లాబాను కూడా ఒప్పుకున్నాడు. ఎంతైనా నువ్వు మేనలుడు కదా, ఎవడికో అన్నిటికి ఇచ్చే కంటే, తెలియని వాడికి ఇచ్చే కంటే నీకు ఇస్తే ఇంకా మంచిది కదా అని చెప్పేసి అతను ఏం చేశాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకొని అతనితో ఎన్ని సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు? 7 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు. చూసారా?
మరి అప్పుడే అనాలి కదండి, అరే లేయా పెద్దది, రాహేల్ చిన్నది, లేయాకి పెళ్లి చేయకుండా రాహేల్కి ఎలా చేసేని అనొచ్చుగా. అప్పుడే అనలా. అర్థమైందా? అలా అనకుండా ఏమన్నాడు, సరే నీకంటే ఎక్కువ రాలుడు అని చెప్పేసి ఏం చేశాడు, సరే నువ్వు కొలువు చేయి, రాహేల్కి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. జీతం లేదు, ఏమి లేదు. ఇక 7 సంవత్సరాలు కొలువు చేస్తే రాహేల్ ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈయనేం చేశాడు, రాహేలు మీద ఉన్న ఇష్టంతో 7 సంవత్సరాలు కొలువు చేశాడండి. 7 సంవత్సరాలు కూడా ఇతనికి ఎలా అనిపించింది, 7 రోజులుగా అనిపించింది కదండి. అందుకే లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు కదా, ప్రేమ గుడ్డిది. ప్రియమైన ఆ విధంగా 7 సంవత్సరాలు కూడా 7 రోజులుగా అనిపించింది అతనికి. అంత ప్రేమించాడనమాట రాహేల్ని. చివరికి 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తన మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య మరి నేను 7 సంవత్సరాలు రాహేల్ కోసం కొలువు చేశాను కదా, మరి 7 సంవత్సరాలు కొలువు తీరిపోయింది, నాకు మీ అమ్మాయి రాహేల్ని ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అరే అదేంటి రాలుడు భలేవాడు అనుకుంటానే, మన అన్న మాట ప్రకారం మనం చెల్లించాలి కదా అని చెప్పేసి ఈరోజు ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి పెద్దలందరినీ పిలిపించి పండగ చేసి అక్కడ రాత్రులు లేయాన్ని యాకోబు దగ్గర పంపించాడు. అంటే లేయానిచ్చి వివాహం చేసి, ఎప్పుడు చేశాడు వివాహం, రాత్రులు. అందుకే క్రైస్తవ పెళ్ళిళ్ళు రాత్రులు చేసుకోరు, మోసాలు జరుగుతాయని. అలాగే ముసుగేసి చేశాడు. అందుకే మేము క్రైస్తవ పెళ్లి చేసేటప్పుడు ముసుగు తీయించి తాళి కట్టేస్తాం కదండి, అవునా కదా. ఎందుకంటే అసలు వచ్చింది ఆమె కాదు, చూసుకుంది ఆమె కాదు తెలియాలి కదా, అందుకే ముసుగు తీయమంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ విధంగా లేయాని ముసుగేసి రాత్రి వేళ పెళ్లి చేశాడు. యాకోబు రాహేలు మీద ప్రేమ కలిగిన వాడు కదా, అయినా మా మామయ్య మా సొంత మేనమామ కదా, నన్ను మోసం చేస్తాడా అనేటువంటి అవగాహన అతనికి లేదు. నమ్మాడు, చాలా నమ్మాడు, అంత అవగాహన అతను లేదు. అలా నమ్మినందుకు లాభాన్ని ఏం చేశాడు, గొప్ప మోసమే చేశాడు. రాహేల్నిచ్చి పెళ్లి చేయకుండా లేయానిచ్చి పెళ్లి చేశాడు. తెల్లారు చూసుకుంటే ఏముంది, రాహేల్ లేదు, లేయా ఉంది. ఏయ్ నువ్వున్నావేంటి ఇక్కడ అంటే, నన్నే బావా నువ్వు పెళ్లి చేసుకున్నావు ఉంటుంది ఆ అమ్మాయి లేయా. చూసారా ప్రియమైన దేవుని పిల్లలు, వెంటనే ఆవేశంతో లేచి వెళ్ళాడు యాకోబు. వేరే ఆవేశంతో లేచి వెళ్ళాడు. మాయా అన్నాడు. ఏంటి రాళ్ళు అన్నాడు. ఏం చేశావు, నేను ఎవరి కోసం కొలువు చేశాను, నువ్వు ఎవరినిచ్చి పెళ్లి చేసావు, రాహేలు కోసం కదా నేను 7 సంవత్సరాలు కొలువు చేశాను, నువ్వు ఎవరినిచ్చి పెళ్లి చేశావు, నన్ను ఎందుకు ఇలా మోసం చేశావు అని అంటున్నాడు. 25వ వాక్యం చదవండి, ఆదికాండము 29వ అధ్యాయము 25వ వాక్యం చదవండి. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పనేంటి, రాహేలు కోసమే కదా నీకు కొలువు చేశాను, ఎందుకు నన్ను మోసపుచ్చితివని అనేను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎందుకు మాయా నన్ను మోసం చేశావు, నువ్వు సొంత మేనమామని నమ్మితే నన్ను ఎందుకు మోసం చేశావు, నేను నీకేం ద్రోహం చేశాను అని ఆయన్ని గద్దించి అడుగుతున్నాడు. పాపం ఆయనకి గట్టిగా మాట్లాడేదానికి కూడా అర్హత లేదు, ఎందుకంటే తండ్రి ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు కదండి. ఇక ఆయనకి దిక్కెవరో అక్కడ, వాళ్ళు మేనమామే. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే మేనమామ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి కదా, పరిస్థితి అనుకూలంగా లేదు, ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు ఇలా నన్ను మోసం చేశావు అని అంటున్నాడు. ఈ విషయం అంతా ఎందుకు ఇలా ఈ చరిత్ర ఎందుకు చెప్పానంటే మీకు, ఒకప్పుడు యాకోబు తన తండ్రిని ఏం చేశాడు చెప్పండి. యాకోబు తన తండ్రిని ఏం చేశాడు, మోసం చేశాడు కదా. ఏశావుని వేటాడుకొని తీసుకురామని వేటాడిన మాంసాన్ని తీసుకొని
రమ్మని చెప్పాడు కదండి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వేటాడిన మాంసాన్ని తీసుకొని రా అన్నాడు. ఇదంతా రెబ్కా వినేసి ఏం చేసింది, యాకోబుని తయారు చేసి ఒక మేకపిల్లను వధించి అతని చర్మానికి కప్పేసి, దాని మేకపిల్ల చర్మాన్ని అతని చర్మానికి కప్పేసి మాంసాన్ని వండి పంపించింది కదండి. అప్పుడు ఇస్సాకి బాగా కళ్ళు మాంద్యంగా ఉన్నాయి, అంటే మందంగా కనిపించట్లేదు, చూపు మందం. అప్పుడు ఇస్సాకు అడిగాడు, నాయనా ఏశావు నువ్వేనా అని. కానీ స్వరం ఎవరిది? యాకోబుది. నేనే నాయన అన్నాడు. తడివి చూశాడు, ఎందుకంటే ఏశావుకి రోమాలు ఉంటాయి, వెంట్రుకలు, చేతుల నిండా వెంట్రుకలు ఉంటాయి. తడివి చూశాడు. తడివి చూస్తే వెంట్రుకలు కనిపించాయి ఇట్లా. చివరికి మాట చూస్తేనేమో తేడాగా ఉంది. అరే, తడివి చూస్తేనేమో ఏశావే, స్వరం వింటేనేమో యాకోబు స్వరంలాగా ఉంది అనుకుని, మొత్తం మీద ఇద్దరు అన్నదమ్ములు కదా, ఇంచుమించు స్వరాలు ఒకలాగే ఉంటాయి కదా అని అతను ఏం చేశాడంటే ఆ మాంసాన్ని తినేసి దీవెనలన్నీ కూడా యాకోబు గారికి ఇచ్చేశాడు కదా. అట్లా ఇస్సాకును మోసం చేశాడు. అలాగే ఏశావును కూడా ఏం చేశాడు, జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో ఏశావును కూడా ఏం చేశాడు, మోసం చేశాడు. ఒకసారి ఇలాగే ఆయన అడవిలో వేటాడి వచ్చిన తర్వాత బాగా ఆకలితో ఉన్నప్పుడు యాకోబు చిక్కుడుగాయలు కూర వండుతున్నాడు. అప్పుడు ఏశావు అన్నాడు, రే బాగా ఆకలిగా ఉందిరా, నాకు కాస్త అన్నం పెట్టు, ఎర్రగా ఉన్న దాంట్లో కొద్దిగా అన్నం పెట్టరా నాకంటే. అతను అన్నాడు, మరి అన్నయ్య కదండి, సొంత అన్నయ్య కదా, పెట్టొచ్చు కదా, మరి నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు ఇస్తావా, అలాగైతే నీకు భోజనం పెడతా అన్నాడు. అది దానిదే ఉందరా, జ్యేష్ఠత్వ హక్కు తీసుకోండి, నువ్వే తీసుకోండి, నాకు ఆకలిగా ఉంది పెట్టండి, నేను చనిపోయేటట్టుగా ఉన్నానని చెప్పేసి ఏశావు అన్నాడు. ఇదే సందనుకొని ఏం చేశాడు, అన్నం పెట్టి ఆ జ్యేష్ఠత్వ హక్కుని లాగేసుకున్నాడు. అలా చేయకపోతే దేవుడు అతను దీవించడా చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు ముందే, వాళ్ళిద్దరు పుట్టక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని దేవుడు ముందే చెప్పాడు కదండి. ఇప్పుడు యాకోబు ఇలా చేయకపోతే దేవుని ఆశీర్వాదం యాకోబుకి రాదా? వస్తుంది. అతను ఎలా దీవించాలో దేవునికి బాగా తెలుసు. కానీ మోసం చేశాడు, తన తండ్రిని తన అన్నని మోసం చేశాడు. అలా చేయటం వలన ఆ దేశాన్ని విడిచిపెట్టి లాబాన్ దగ్గరికి రావాల్సి వచ్చింది. వస్తే లాబాన్ అతన్ని మంచిగా చేర్చుకుని ఏం చేశాడు, తన చిన్న కూతుర్నిచ్చి వివాహం చేస్తానని చెప్పి 7 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు. 7 సంవత్సరాలు అంటే ఎంత చాకరీ అండి? ఒక మనిషి ఎంత చాకరీ చేస్తాడు చెప్పండి? తనతో గొర్రెలు గాయించుకున్నాడు చక్కగా 7 సంవత్సరాలు. అంటే ఆ గొర్రెల మంది ఎంత వృద్ధి ఉంటుంది చెప్పండి? ఎంత తెలివిగా అతను ప్రవర్తించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా యాకోబే మోసగాడు అనుకుంటే లాబాను మోసగాళ్ళకి మోసగాడు అనమాట. చూసారా? అంటే యాకోబు ఏ కొలత కొలిచాడో తన తండ్రి పట్ల, తన సహోదరుడి పట్ల సేమ్ అదే కొలత. చెప్పండి, తన తండ్రిని తన సహోదరుని ఏ విధంగా అయితే మోసం చేశాడో, ఇప్పుడు తన మేనమామ ఏం చేశాడు, యాకోబుని మోసం చేశాడు. ఇప్పుడు గట్టిగా మాట్లాడటానికి అవకాశం లేదు. ఎందుకు ఇలా చేశావు మాయా అని మాట్లాడడానికి లేదు. ఒకవేళ గట్టిగా మాట్లాడే నువ్వు వచ్చిన దాన్ని నువ్వు వెళ్ళిపోరా అంటాడు. వెళ్ళిపోవాలి. దిక్కెవరు ఆయనకి? ఎక్కడుంటాడు? అవునా కదా? ఎందుకంటే మళ్ళీ తిరిగి తండ్రింటికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఏశావు యాకోబుని చంపేస్తాడు, చంపడానికి సిద్ధంగా ఉన్నాడు అతను. ఇప్పుడు తండ్రింటికి వెళ్ళలేడు, ఇక్కడ నుంచి వేరే ఇంకా ఏ ప్రాంతానికైనా వెళ్ళలేడు. బ్రతకాలంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలి కదండి, అవునా కదా? అలా యాకోబు తన తండ్రిని తన అన్నని మోసం చేస్తే లాబాను ఏం చేశాడు? తన మేనల్లుడిని యాకోబుని మోసం చేశాడు. సొంత మేనమామ. ఎందుకు ఇలా జరిగింది? దేవుడే అలా జరగనిచ్చాడు. ఎందుకంటే తీర్పు తీర్చేది ఆయనే కదా. చెప్పండి, తీర్పు తీర్చేది ఆయనే.
ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తీర్పులు తీరుస్తుంది ఎవరు తెలుసా? దేవుడే. ప్రపంచానికి తీర్పు తీర్చేది దేవుడే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచానికి తీర్పు తీరుస్తుంది ఎవరు? దేవుడే. ప్రతి ఒక్కరు ఎవరిని వదిలిపెట్టడు ఆయన. ప్రతి ఒక్కరికి వారు కొలిచిన కొలత చొప్పున వారికి కొలిచిస్తాడు. వాళ్ళు మంచి చేస్తే మంచినే, చెడు చేస్తే చెడునే. ఏది చేస్తే అది వాళ్ళ కొలత కొలిసిస్తాడు. అది పోయిన వారం చెప్పాను కదా, న్యాయవంతుడైన దేవుడు, నీతి కలిగిన దేవుడైన కదండి. ఆయన చర్యలన్నీ కూడా న్యాయమైనవి. ఆయన అన్యాయంగా ప్రవర్తించే దేవుడు కాదు. కాబట్టి మనం ఏ కొలత అయితే కొలుస్తామో అదే కొలత కొలవబడుతుంది. చూడండి, అదోని బెజెకు అనేటువంటి వాడు 70 మంది రాజుల కాళ్ళు చేతులు బొట్టన వేళ్ళు కోసేశాడు, తెగ్గోసేశాడు. సేమ్ వాడికి అలాగే చేయించాడా? చెప్పండి, సేమ్ అలాగే జరిగిందా? జరిగింది. అలాగే యాకోబు తన తండ్రిని, తన సహోదరుని మోసం చేశాడు. సేమ్ ఇతను కూడా అదే మోసం జరిగిందా లేదా? అట్లా యాకోబు గట్టిగా మాట్లాడే, అరవకరా, ఇస్తానులే, రాహేల్ని కూడా నీకు ఇస్తాను, ఇంకొక 7 సంవత్సరాలు చేయి అన్నాడు. మళ్ళీ 7 సంవత్సరాలు చేయించుకున్నాడు. మామూలోడు కాదు. మొత్తం మీద 14 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు. 14 సంవత్సరాలు అంటే మామూలు విషయం అని చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరా. 14 సంవత్సరాల తర్వాత అప్పుడు రాహేలునిచ్చి వివాహం చేశాడు. ఎంత మోసం కదండి, చాలా మోసం చేశాడు. అందుకే మనం ఇతరుల పట్ల ఏదైతే చేస్తామో దేవుడు కూడా మన పట్ల అదే జరగనిస్తాడు, అదే చేస్తాడు. అట్టి తీర్పునే తీరుస్తాడు. కాబట్టి మనం ఎవరిని మోసం చేయకూడదు, మనం ఎవరికి కీడు చేయకూడదు, ఎవరికి మన చెడు చేయకూడదు. కాబట్టి మనం ఏదైతే చేస్తామో మనకు కూడా సేమ్ అలాగే చేయబడుతుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో, అంటే మన సహోదరులకు మనం చేసే ప్రతి విషయంలో, ప్రతి పని విషయంలో ఏం చేయాలి? మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. మీరు ప్రతి విషయంలో మేలు చేయండి, అది శత్రువైనా సరే. అప్పుడు దేవుడు మీ మంచి మనసును చూసి ఏం చేస్తాడు? మీకు కూడా మేలే చేస్తాడు. ఇప్పుడు 2 గురించి చెప్పాను. అదోని బెజెకు రాజు గురించి చెప్పాను. రెండవది యాకోబు గారి గురించి చెప్పాను. మూడవది దావీదు గారు. ఎవరు? దావీదు గారు. ఇతను ఒకానొక రోజు తన అంతఃపురం మేడ మీద ఉండి సాయం సంధ్య వేళ అటు ఇటు తిరుగుతుంటే బత్షెబా స్నానం చేసేది కనిపించింది ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేశాడు? వెంటనే బట్టలను పంపించి ఆమె అడ్రస్ కనుక్కొని ఆమెని రాజు గదిలోకి తీసుకురమ్మన్నాడు. అప్పుడు ఆమెను తీసుకొచ్చిన తర్వాత ఆమెతో ఆయన వ్యభిచారం చేశాడా లేదా? చెప్పండి, వ్యభిచారం చేశాడా లేదా? చేశాడు. ఆ తర్వాత తన భర్తని, బత్షెబా యొక్క భర్తను ఊరియాని హత్య చేయించాడు. యుద్ధంలో ముందు పెట్టి హత్య చేయించాడు. ఇదంతా చేశాడు కదండి. ఆయన ఏదైతే చేశాడో సేమ్ దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? తనకి 10 మంది ఉపపత్నులు ఉన్నారు. ఎవరికి? దావీదు గారికి 10 మంది ఉపపత్నులు. మన భాషలో ఉంపుడు గత్తెలు అంటారు, ఉపపత్నులు. ఈ 10 మంది ఉపపత్నుల్ని తన సొంత కుమారుడు అబ్షాలోం అంటే దావీదు గారికి చాలా ఇష్టం. ఎందుకంత ఇష్టం అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా అతను ఏ వంక లేనివాడు, చక్కని వాడు అనమాట. అందుకే అబ్షాలోం అంటే చాలా బాగా ప్రేమించాడు. ఏ కొడుకునైతే ఎక్కువగా ప్రేమించాడో ఆ కొడుకే దావీదు మీద, తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి తండ్రిని అరణ్యాల్లోకి పంపించేశాడు. తండ్రి అరణ్యాల్లోకి పారిపోయాడు. ఎందుకంటే దావీదు తలుచుకుంటే అతనితో యుద్ధం చేయగలడు, కానీ యుద్ధం చేసి కన్న కొడుకుని పోగొట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే ఆయనే అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు.
ఎందుకంటే కన్ను మందే వేలు మందే అంటారు కదండి. తన కంట్లో తాను పొడుచుకోలేక, తన కొడుకును తాను చంపుకోలేక, పరిస్థితి అనుకూలంగా లేదు ఆయనకి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే అరణ్యాలకి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ అబ్షాలోం ప్రక్కనే అహీతోపేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? అహీతోపేలు. ఈ అహీతోపేలు ఎవరో కాదు, బత్షెబా యొక్క తాత. ఎవరు? బత్షెబా యొక్క తాత. ఈయనకి దావీదు గారు బత్షెబాను పాడు చేసిన విషయంలో ఈయనకి దావీదు గారి మీద పగ ఉంది. మరి ఉంటుంది కదండి, తన మనవరాలని పాడు చేశాడు కదండి, పగ ఉంటుందా ఉండదా? అందుకే ఎదుటి వ్యక్తి కీడు చేయొద్దని దేవుడు చెప్పేది. అందుకే ఎవరికైనా మనం కీడు చేసామనుకోండి, వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఏం చేస్తారు, మన మీద పగబెట్టుకుంటారు. పగబెట్టుకుని సమయం వచ్చినప్పుడు అంతకంత కీడు చేస్తారు కదండి, అవునా కదా? అందుకే కీడు చేయొద్దు అంటాడు మనల్ని. దేవుడు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు ఆయన. ఇప్పుడు ఈ అహీతోపేలు ఏం చేశాడంటే, ఇదిగో నీ తండ్రిని, బలాఢ్యుడైనటువంటి నీ తండ్రి సింహబలుడు కదా, బలాఢ్యుడైన నీ తండ్రిని కృంగజేయాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తా ఉండి అన్నాడు. ఏం చేసేను అన్నాడు. నీ తండ్రి ఎక్కువ ఉపపత్నులు ఉన్నారు కదా, ఆ ఉపపత్నులను పైన అంతఃపురం మీద పైన టెంట్లు వేసి బహిరంగంగా వాళ్ళని పాడు చేయాలన్నాడు. ఎట్లా? బహిరంగంగా. నీ తండ్రి రహస్యంగా, అంటే దావీదేమో రహస్యంగా చేశాడు కదండి. ఇది ఎలా జరుగుతుంది? బహిరంగంగా, అంటే పట్టపగలే అందరూ చూస్తుండగా వాళ్ళని చెరిచాడు, 10 మందిని చెరిచాడు ఆయన. తండ్రి యొక్క ఉపపత్నులు అబ్షాలోంకి ఏమవుతారు? తల్లి వరుసలమ్మా, అవునా కదా? తల్లి వరుసలు అవుతారు వాళ్ళు. అటువంటి వాళ్ళని పాడు చేశాడంటే, కన్న కొడుకే తన భార్యలను అలా పాడు చేశాడంటే దావీదు గారి మనసు ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత గాయపరచబడిందో మీరు ఆలోచించండి కదండి, ఎంత పొడవబడిందో మీరు ఆలోచించండి, అవునా? ఆ వార్త వినగానే తల్లడిల్లిపోయాడండి దావీదు గారు. తల్లడిల్లిపోయాడు, తట్టుకోలేకపోయాడు. అరే ఏంట్రా, వాయు వరుస లేకుండా అలా ప్రవర్తించాడండి నా కొడుకు, వాళ్ళు ఏమవుతారని అని భయంకరంగా రోధించాడండి. గుండె బద్దలు ఎంతగా ఏడ్చేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరికైనా ఒక నరకమే కదండి ఆ మాట వింటే. ఎందుకు ఇలా జరిగింది అని అంటే, దావీదు ఏ కొలత కొలిచాడో అదే కొలత అతనికి కొలవబడింది. అతను బత్షెబాని రహస్యంగా ఎవరికి తెలియకుండా పాడు చేశాడు. కానీ తన సొంత కొడుకు, తన ఉపపత్ని, తన భార్యల్ని అందరికి తెలిసేటట్లు పాడు చేశాడు. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 29వ వాక్యం చదవండి. 24వ అధ్యాయం 29వ వాక్యం. 24:29 అమ్మా. ఒక నిమిషం. ఆరో అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 29వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29వ వాక్యం. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమవుతాడు, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఏం చెప్పాడండి కదండి. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం అయిపోతాడట. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకుని ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. దావీదు
తన పొరుగువాడైన ఊరియా భార్యని ఏం చేశాడు? పాడు చేశాడు కదండి. సేమ్ అతను చేసినట్టే అతనికి కూడా చేయబడిందా? రెట్టింపు చేయబడింది. అవునా కదా? రెట్టింపు చేయబడింది అతనికి. అతను ఒక్కరినే చెరిచాడు. దావీదు కుమారుడు అబ్షాలోము ఎంతమందిని చెరిచాడు? 10 మందిని చెరిచాడు. చూసారా? అందుకే తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమైపోతాడు. అట్టివాడు ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఇది తథ్యం. అందుకే ఎవరి భార్యల జోలికి వెళ్ళకూడదు. ఎవరి భార్యల జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారా, అటువంటిది ఏమైనా చేశారా, సేమ్ మీకు కూడా అలాగే అదే కొలత కొలవబడుతుంది అని చెప్తున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? ఎందుకంటే తమ పొరుగు వాని భార్యను పాడు చేస్తే ఆ భర్తకి ఎంత బాధ ఉంటుందో ఆ నొప్పి వాళ్ళకు కూడా తెలియాలిగా. చెప్పండి, ఆ నొప్పి వాళ్ళకు కూడా తెలియాలిగా, ఆ బాధ వాళ్ళు కూడా పడాలిగా. అవునా? ఆ గాయం వారు కూడా అనుభవించాలి కదా. అందుకే అది చేయాలంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ, ప్రాణానికి ప్రాణం. ఈ తీర్పు ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు ఏదైతే చేశాడో సేమ్ అదే అతని తల మీదకి వచ్చిందా? అందుకే ఓబద్య గ్రంథంలో ఏం చదువుకున్నాం మనం? నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును, నీవు చేసినట్టే నీకు కూడా చేయబడును. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎటువంటి కొలతలు కొలుస్తున్నాడు చూడండి దేవుడు. ఎటువంటి కొలతలు, ఎవరికి ఏ కొలత కొలిచి వాళ్ళు కరెక్ట్గా అదే కొలత కొలవబడుతుందా? అదోని బెజకి ఏం చేశాడు? 70 మంది రాజుల కాళ్ళు, చేతులు, బొట్టన వేళ్ళు తెగ్గోసేసాడు. సేమ్ అతనికి అలాగే చేయబడింది. అవునా కదా? యాకోబు తన తండ్రిని, తన సహోదరుని మోసం చేశాడు. సేమ్ అతనికి కూడా అదే మోసం జరిగిందా లేదా? అలాగే దావీదు తన పొరుగువాడైనటువంటి ఊరియా భార్యని చెరిచాడు. సేమ్ అదే అతనికి జరిగిందా? అలాగే జరిగింది. దేవుని కొలతలు, దేవుని న్యాయం ఎంత కరెక్ట్గా ఉందో చూడండి. ఆయన తీర్పులు ఎంత కరెక్ట్గా ఉన్నాయో చూడండి. అందుకే దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనం, దేవుని మందిరానికి వచ్చే మనం, మన ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. మనకిష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించకూడదు. నేను చేసేవి 3వ కంటికి 4వ కంటికి తెలియదు కదా అనుకోవద్దు. దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా కొలత కొలుస్తాడు. ఎవరిని విడిచిపెట్టాడు, ఎవరిని. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఆయన కొలత కొలుస్తాడు. ఆ కొలత కొలిచే రోజు మనం తట్టుకోలేం. ఆ బాధ మనం పడలేం, ఆ బాధను మనం తాళలేం అసలు. అప్పుడు నువ్వు దేవునికి మొరపెట్టినా కానీ ద్వారాలన్నీ మూసుకుపోతాయి. నీ ప్రార్థన వినడు, ఆయన ముఖం తిప్పేసుకుంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, తెలిసి మనం తప్పులు చేయదు. ఎందుకంటే మనకి కొలతల గురించి తెలిసింది కదా. దేవుడు ఎటువంటి తీర్పులు తీరుస్తాడో మనకు అర్థమైంది కదా. ప్రపంచానికి ఎటువంటి తీర్పులు తీరుస్తున్నాడో మనకు తెలిసింది కదా. కాబట్టి క్రైస్తవులంగా, దేవుని జ్ఞానం తెలిసిన వారంగా మనం పొరపాటును కూడా ఎటువంటి తప్పిదాలు చేయకూడదు. మన సహోదరుని హింస పెట్టకూడదు, కీడు చేయకూడదు, చెడు చేయకూడదు, మోసం చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ నీకు తెలివి ఉంది కదా, తెలివితేటలు ఉన్నాయి కదా అని చెప్పేసి మోసం చేసావనుకో, సేమ్ నీకు కూడా అదే చేయబడుతుంది. నువ్వు కూడా మోసపోతావు. దేవుడు నిన్ను మోసం చేసే వాళ్ళకి అప్పగించేస్తాడు. నా ప్రియ సహోదరులారా, ఇవన్నీ ఇలాగే మీ మనసులో పెట్టుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎస్తేరు గారి కాలంలో, రాణి అనేటువంటి ఎస్తేరు గారి కాలంలో హామాను అనేటువంటి ఒకడు ఏం చేశాడు, ఒక అధికారి మొర్దెకై తనకి వంగి నమస్కారం చేయలేదని ఏం చేశాడు, అతనిని అతనితో పాటు యూదులందరినీ చంపేయాలని కుట్ర పన్నాడా? చెప్పండి, కుట్ర పన్నాడు. కుట్ర పన్ని రాజుకి కొంత సొమ్మిచ్చి రాజు యొక్క శాసనం చేయించాడు.
పలాను రోజు యూదులందరినీ, ఆయా సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ కూడా ఒకరోజు ఒకే రోజు చంపేయాలని మొత్తం తాకీదులు మొత్తం రాయించాడు, శాసనాలు చేయించాడు. అంతా పూర్తయిపోయింది. ఆ తర్వాత మొర్దెకై ఎస్తేరుని కలిసి ఎస్తేరుకి ఒక లెటర్ రాయించి ఆమెతో విషయమంతా చెప్పి, ఆ తర్వాత తాను యూదులందరూ కూడా ఉపవాసాలుండి, అలాగే ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి, ఆమె ఏం చేసింది, ఒకానొక రోజు రాజు దగ్గరికి వెళ్ళి నిలబడితే రాజు తన దండాన్ని ఆమె వైపు చాచాడు. ఏం కావాలి ఎస్తేరు, నీకేం కావాలంటే అది అడుగు, నేను నా రాజ్యంలో సగభాగం నీకు ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు ఆ ఉంది, నాకేమొద్దు కానీ మీరు నా ఇంటికి భోజనానికి రావాలి అంది. అంతేనా? తప్పకుండా వస్తానని సాయంత్రం భోజనానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన భోజనానికి వచ్చి కూర్చుని అడుగుతున్నాడు, ఎస్తేరు నీకేం కావాలి చెప్పు, నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తానన్నాడు. ఆ ఉంది, రేపు కూడా మీరు నా ఇంటికి భోజనానికి రావాలన్నది. రెండో రోజు భోజనానికి అతను హామాను, రాజు హామాను ఇద్దరు, హామాను కూడా రావాలి మీతో అని చెప్పేసి అంది. యూదులను చంపాలనుకున్నాడు హామాను అధికారి, అతను కూడా మీ అంటి తీసుకుని రండి అంది. అతను కూడా వచ్చాడు రెండో రోజు. అప్పుడు అడుగుతున్నాడు రాజు, చెప్పు నీకేం కావాలి, నా రాజ్యంలో సగం కావాలని నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఏది అడిగితే నేను అది ఇస్తాను, సిద్ధంగా ఉన్నాను చెప్పనంటే, అప్పుడు ఆ మాట్లాడుతుంది, రాజా సంహరించబడటానికి మేమందరం కూడా అమ్మబడ్డాం, రాజువైన తమరికి అమ్మబడ్డాం, మమ్మల్ని అందరినీ చంపేయాలని ఒకడు కుట్ర చేశాడు మా మీద అని ఆ విషయాలన్నీ కూడా యూదుల మీద హామాను కుట్ర చేసిన సంగతి అంతా ఆమె చెబుతుంటే రాజు కోపం వచ్చేసింది. నిన్ను చంపాలనుకుంది ఎవడు, నీ జాతిని చంపాలనుకుంది ఎవడు అని చెప్పేసి, అట్టి వాడు ఎక్కడున్నాడు, వాడు ఎవడాడు, వాడు పేరు చెప్పన్నాడు. అప్పుడే వెంటనే ఎస్తేరుగో మమ్మల్ని చంపాలనుకున్న ఆ దుష్టుడు ఈ హామానే అని తన ప్రక్కన ఉన్నటువంటి హామాన్ని చూపించింది. హామాని గడగడగడగడ ఉనిగిపోతున్నాడు. అమ్మా ఎస్తేరు నన్ను ఇరికిచ్చేసిందిరా బాబు అని చెప్పేసి గడగడ వణిగిపోతున్నాడు. రాజుగారు కోపంతో ఏం చేశాడంటే, ఆ రాజునగర్ ఆనుకున్నటువంటి ఒక వనంలోకి వెళ్ళిపోయాడు ఆయన కోపంతో. ఆ ద్రాక్షరసం విడిచిపెట్టేసి కోపంతో వనానికి వెళ్ళాడు. ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు ఆయన కోపంగా. ఈలోగా ఈ హామాన్ ఏం చేశాడంటే, రాణి అక్కడ మంచం మీద కూర్చొని ఉంటే అతను ఏం చేశాడంటే, రాణిని తన ప్రాణం నిమిత్తం విజ్ఞాపన చేయడానికి, తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏం చేశాడంటే, రాణి మంచం మీద కూర్చుంటే రాణి పాదాల మీద పడి, మంచం మీద పడి అక్కడ అమ్మా నన్ను క్షమించమని చెప్పమ్మా, నన్ను క్షమించమని చెప్పమ్మా ఏడుస్తున్నాడు. అప్పుడు రాజు వనం నుంచి మరలా ఆ ద్రాక్షరసం విందు జరిగే దగ్గరకు వచ్చేసరికి ఈ హామాన్ ఎవరి మంచం మీద ఉన్నాడు, ఎస్తేరు మంచం మీద తలబెట్టి క్షమించమని అడుగుతున్నాడు. రాజుకి అది ఎలా అనిపించిందో తెలుసా, వీడు రాణిని బలవంతం చేస్తున్నాడు ఏంటని అనిపించి వెంటనే అంటున్నాడు, రే నేనుండగానే నా సమక్షంలోనే రాణిని బలవంతం చేయబోతున్నాడు రా వీడు అన్నాడు ఒక మాట. అనటంతోనే అక్కడ బట్టలు ఏం చేశారు, వెంటనే నల్ల ముసుకాడికి మొహానికి తొడిగేశారు, హామాన్ గారి మొహానికి తొడిగేశారు నల్ల ముసుగు. అప్పుడు వాళ్ళల్లో ఒక అధికారి అన్నాడు, అయ్యా ఈ దుష్టుడైన హామాను మొర్దెకై అనేటువంటి ఆ వ్యక్తికి, రాజుకి ఎంతో సహాయం చేశాడు కదా మొర్దెకై అనేవాడు, ఈ మొర్దెకైని ఉరితీయించడానికి తన ఇంటి దగ్గర 75 అడుగుల ఎత్తుగల ఉరికమ్మాన్ని సిద్ధం చేశాడయ్యా అన్నాడు ఒక అధికారి రాజుతో. ఎవరి కోసం సిద్ధపరిచాడు ఆ యొక్క ఉరికంబాన్ని? మొర్దెకై కోసం. అంటే ఏ మనిషి అయితే అతనికి వంగి నమస్కారం చేయలేదని కుట్ర పెట్టుకున్నాడో ఆ మొర్దెకై కోసం ఉరికంబాన్ని 75 అడుగులు ఎత్తు. ఎంత? 75 అడుగులు ఎత్తు. అంటే అంత ఎత్తు ఎందుకు చేయించాడు? ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని ఉరి తీయబడిన శవాన్ని చూడాలని, మొర్దెకైని చూడాలని, నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది మీకు అని తెలియాలని, అలా 75 అడుగులు ఎత్తుగలిగినటువంటి ఉరికమ్మాన్ని చేయించాడు. అప్పుడు రాజు అన్నాడు, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద
వానిని అక్కడనే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారిందంటే మండిపోతున్నాడు ఎవరి మీద? హామాను మీద. నిజానికి హామాను బెస్ట్ ఫ్రెండ్ ఎవరికి? రాజుకి. హామాను మంచి స్నేహితుడు రాజుకి. కానీ అటువంటి స్నేహితుడు కూడా హామాను రాజు ఏం చేశాడు? ఉరి తీయించేశాడు. ఎందుకు? తన భార్య ఎస్తేర్ని చంపాలనుకున్నాడని, తన జాతి వారిని చంపాలనుకున్నాడని. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా అతను చేసినదే అతని నెత్తి మీదకి వచ్చిందా రాలేదా? చెప్పండి. అంటే మొర్దెకై కోసం ఉరికమ్మని సిద్ధం చేశాడు. మొర్దెకై కోసం సిద్ధపరిచిన ఉరికొయ్య మీద ఎవరు వేలాడదీయబడ్డారు? హామాను వేలాడదీయబడ్డాడు. చూసారా? అంటే అతను చేసింది అతని నెత్తి మీదకి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ కొలత అయితే కొలుస్తామో అట్టి కొలతే మనకు కూడా కొలవబడుతుంది. మనం ఏ పనులైతే చేస్తామో అదే మనకు సేమ్ చేయబడుతుంది. మనం చేసినట్టే మన సహోదరులకు మనం ఏది చేస్తున్నామో అదే మనకి చేయబడుతుంది. కాబట్టి ఈ విషయాలు మీ మనసులో పెట్టుకొని దేవుని ఎదుట సంఘములో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దీన్ని బట్టి ఆలోచించండి. నాకు జ్ఞానం ఉంది కదా, బలం ఉంది కదా, అండబలం ఉంది కదా, కండబలం ఉంది కదా అని చెప్పేసి మనుషుల మీద పరిగెత్తకూడదు. మనుషులు కీడు చేయకూడదు. మనుషుల్ని మోసం చేయకూడదు. అర్థమైందా? మనుషుల్ని తిట్టడం కానీ, కొట్టడం కానీ, మనుషుల్ని చంపటం కానీ అట్లా చేయకూడదు. మనం ఏదైతే చేస్తామో సేమ్ మనకు కూడా అదే చేయబడుతుంది. మనం కొలిచిన కొలత చొప్పున మనకి కొలవబడుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లలంగా మనం ఎలా ఉండాలి? ఎవరికి ఏ కీడు చేయకూడదు. మన బ్రతుకు దినాలన్నీ అందరికీ మనం మేలే చేయాలి కానీ కీడు. ఎందుకంటే మనం చేసే మేలు చొప్పున మనకు కూడా మేలు చేయబడుతుంది. మనం చేసే కీడు చొప్పున మనకు కూడా కీడు చేయబడుతుంది. కాబట్టి ఈ మాటలన్నీ మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకొని దేవుని ఎదుట నీతి న్యాయం కలిగి మంచివారుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా బ్రతకాలను కోరుకుంటే ఈ మాటలు ముగించేస్తున్నట్టు కృపను దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.